సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ యూనియన్‌లో పనిచేసే మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలున్నాయి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. నా పేరు షూటింగ్స్‌కెళ్తారు కదా! అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఏంటి మీకు ఎలాంటి ఇబ్బందులున్నాయి? చాలా ఇబ్బంది ఉంటుంది సార్. మేము మీడియా మిత్రులకి, ప్రొడ్యూసర్ సార్లకి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. మా బాధ మీరు బాగా వినాలండి. ఆడవాళ్ళము, అందులో మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోలేము ఈ బాధలన్నీ. మేము పొద్దున మార్నింగ్ ఇద్దరు లేడీసు 8 మంది 10 మంది కుర్రోళ్ళు ఒకటే వెహికల్స్ వెళ్తామండి. అందులోనే సామాను, అందులోనే భోజనాలు, అందులోనే టిఫిన్లు, మొత్తం సరుకులు అన్నీ ప్రతి ఒక్కటి కూర్చొని నిలబడి కొంతసేపు కూర్చొని కొంతసేపు ఇరుకుగా వెళ్తాం. అయినా పర్వాలేదని మా కష్టం చేసుకుంటేనే ప్రొడ్యూసర్లు బాగుంటారు అన్నట్టుగా మేము వెళ్తాం. వెళ్ళి పొద్దున మార్నింగ్ 4 గంటలకు లేచి 5 గంటల వరకు బయటకు వచ్చి లొకేషన్కి వెళ్ళే వరకు 6 అవుతుంది సార్. 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 10 అవుతుంది, 11 అవుతుంది, 9 అవుతుంది. ఆ టైమింగ్ ప్రొడ్యూసర్లు షూటింగ్ చేసేంత వరకు మా కష్టం అసలు 10 నిమిషాలకి ఇట్లా కూర్చోవడానికి ఉండదు. భోజనాలన్నీ, టిఫిన్లన్నీ, టీలని, కాఫీలన్నీ అన్నిటికీ చేసే ఎండనక వాననక ఎక్కడెక్కడో మోరీలు పెట్టుకొని తిన్న సామాను ఎంగిల్ ప్లేట్లు. ఏ ఏ సినిమాలకు వర్క్ చేశారు మమ్? అన్ని సినిమాలకు వర్క్ చేస్తాం సార్. మేము 170 మంది ఉన్నాము. అన్ని సినిమాలకు ఇద్దరు లేడీసు ఒక్కో సినిమాకి ఇద్దరు ఇద్దరు వెళ్తాం సార్. మా అంటే ఒక 500 మంది, 600 మంది, 1000 మంది, 1500 మంది ఉంటే ఒక 3 4 సార్. అంతకు తప్ప ఎక్కువ ఉండరు సార్. ఈ 4 5 మొత్తం 1500 మంది ఉన్నా కానీ కడుక్కోవడం, వాళ్ళకు నీళ్ళు పెట్టడం చాలా ఇంకా కొన్ని చెప్పకూడదు, ఎందుకంటే బాగుండదు కాబట్టి. ఇంత పని చేసి మేము 30% అడుగుతున్నాం సార్. 300 మేము 10,000 12,000 కిరాయి కట్టుకుంటున్నాం సార్. 10 రోజులు 5 రోజులు షూటింగ్ ఉంటుంది మాకు. ఈ 10 రోజులు 5 రోజులు ఎంత ఇస్తున్నారు రోజుకి మీకు? మాకు 1,020 రూపాయలు మాకు కావాల్సింది సార్. 1,020 రూపాయలలో 30% పెంచమంటున్నాం. 300 రూపాయలు. 300 రూపాయలలో ఈ 1,020కి ఎంత అవుతుంది సార్? 1,320 రూపాయలు అవుతుంది. ఈ 1,325 రూపాయలలో 5 రోజులు 10 రోజులు షూటింగ్ ఉంటే మీకు పెంచలేమని ఎవరు చెప్పట్లేదు కదా, మీకు పెంచుతామని అంటున్నారు. 25 పెంచుతామన్నారు సార్. పెంచమని అనలేదు, పెంచుతామన్నారు సార్. మేము రిక్వెస్ట్గా ఏమడుగుతున్నామంటే మాకు 30 నిజంగా అడగాలంటే 30% ఇట్లా మాకు సరిపోదు సార్. ఎందుకంటే 300లో మేము మా పిల్లల్ని పోషించుకోవడం సరిపోవట్లేదు సార్. ఈ 1,000 రూపాయలు వస్తేనే సరిపోవట్లేదు. ఈ 300 వస్తే దేనికో దానికి అవుతాయని మేము 30% ఆ 30%లో 25% పెంచుతామన్నారు సార్. మాకు చాలా సంతోషం. కానీ ఇంకా దయదలిచి మాకు ఆ 5% ఇట్లా 30% చేస్తే మాకు 300 వస్తే ఓ రెంట్కో, పిల్లల ఫీజుకో, వాళ్ళ ఖర్చులకో, దేనికో ఉపయోగపడతాయి సార్. బుక్కులకో దేనికో మాకు ఉపయోగపడతాయి. అదే మేము కోరుకుంటున్నాం. మా బాధని అర్థం చేసుకొని పెద్దవాళ్ళు దేవుళ్ళతో సమానంగా మేము నమ్ముకుంటాం ప్రొడ్యూసర్లు. ఎందుకంటే మాకు పొద్దున లేస్తే మేము పనిచేసేది వాళ్ళే మాకు దేవుళ్ళు మాకు కనబడరు. కానీ మాకు కనబడే దేవుళ్ళు ప్రొడ్యూసర్లు. అందుకే మేము వాళ్ళని వేడుకుంటున్నాం. మాకు జీతాలు పెంచి మాకు మా ఇంట్లో పిల్లల్ని మమ్మల్ని ఆదుకోమని మేము కోరుకుంటున్నాం సార్. సెట్లోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఒక్కొక్క దగ్గర బాత్రూమ్లు ఉండవు. ఎక్కడో ఒక హాఫ్ కిలోమీటర్ వాళ్ళందరి కోసం పెడతారు కదా, క్యారవన్లు ఉంటాయి సార్. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు సార్. క్యారవన్లు ఉంటాయి. ఆర్టిస్టుకు ఒక క్యారవన్ ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టులకు ఇట్లా ఉండదు సార్. వాళ్ళది మాకులాగానే ఇబ్బంది. ప్రతి ఒక్కరిది మాకులాగా ఇబ్బందేను. బాత్రూమ్లు ఉండవు. ఏదో జనాలు చాలా మంది ఉంటే, ఎక్కడో ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంటే అప్పుడు అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేస్తారు ఎప్పుడో ఒకసారి సార్. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అరేంజ్ చేస్తారు. కానీ లేకపోతే మామూలుగానే ఏదైనా స్టూడియోలో ఉంటే వెళ్ళడమే తప్ప ఇక మామూలుగా ఓపెన్ ప్లేస్లోనైతే ఖాళీగా వెళ్ళడం, ఏదో దూరంగా వెళ్ళడమే. అంత చాలా ఇబ్బందిగానే ఉంది. మాకు ఏమన్నా గడిచినా చేసినా మాకు ఇబ్బంది. నీళ్ళు లేక ఇబ్బంది. ఒక్కొక్క లొకేషన్లో వాటర్ ఉండదు. క్యాన్లతోటి మోసుకొని వెళ్ళాలి. సెటప్లలో నీళ్ళు పెట్టుకోవాలి. చాలా ఇబ్బందులు సార్. అది ప్రొడ్యూసర్లకు తెలియంది ఏం కదా, అన్నీ తెలుసు వాళ్ళకి. వస్తుంటారు సార్. మార్నింగ్ వస్తుంటారు, కూర్చుంటారు, అక్కడ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వర్కాలు చూసుకొని వెళ్తారు. మా వరకు మేము చేసుకుంటాం. వాళ్ళని మేమేం తప్పు పట్టట్లేదు సార్. మా కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి మమ్మల్ని గుర్తించుకొని మాకు 30% అన్న కొంచెం పెంచి ఇస్తే మా పిల్లలకు, మాకు, మా కుటుంబానికి ఆదుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళ పిల్లల్లాగా, వాళ్ళ చెల్లెళ్ళలాగానో, వాళ్ళ అక్కల్లాగానో భావించి మమ్మల్ని అర్థం చేసుకోమని. ఇంత ఎండకు వానలకు కష్టపడుతున్నారు. మాకు వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు సార్. వాళ్ళే దేవుళ్ళు మాకు.
మాకు తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే తల్లిదండ్రులు, మాకు దేవుళ్ళ తర్వాత వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళు దేవుళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళేమో మేము కష్టాల్లో ఉన్నామంటున్నారు. కష్టాలు ఉన్నారంటే వాళ్ళ ప్రాబ్లమ్ సార్. వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటే దానికి మేము బాధ్యులం కాము. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా ఆ ఏంటి? తప్పు ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంత ఇచ్చుకుంటున్నా వాళ్ళ ఇష్టం సార్. మేము ఏం వేతనం అడుగుతున్నాం, మేము 3 ఇయర్స్కి 30% వేతనం అడుగుతున్నాం. వాళ్ళు పెట్టిన రూల్సే 3 సంవత్సరాలకు 30% ఇస్తామని. అదే మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు మేమేం అడగట్లేదు కదా ఎక్కువ. పరిస్థితులు 100% అడగట్లేదు కదా. కరోనా 2,000 పెంచమని అడగట్లేదు సార్. కరోనా తర్వాత పరిస్థితులు బాగలేవు, థియేటర్లకు జనాలు రావట్లేదు, మాకు లాభాలు రావట్లేదు అని అంటే సినిమాల్లో అంత టికెట్ పెంచుకున్నప్పుడు, పాప్కార్న్ 500 పెంచుకున్నప్పుడు ఎలాగొస్తారు సార్? ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకొని వెళ్ళాలంటే ఆ దగ్గర 5,000 10,000 ఉండాలి, ఒక 4-5 నెమ్మడి పెట్టుకోవాలంటే. మరి అంత భారం పెరిగినప్పుడు సినిమాలు ఎలా చూస్తారు సార్? దానికి తగ్గట్టు పెట్టుకుంటే సినిమాలకు వస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆ బాధ అంతా తెచ్చి మా మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? వాళ్ళు అర్థం చేసుకో. మా పేరెంట్స్ అదే మేము నిర్మాతలు అడిగేది ఒకటే, మా కష్టాలు తగ్గట్టు మాకు వేతనం పెంచండి అనేసి మేము అడుగుతున్నాము. 30% అంటే మేము ఒక్క సంవత్సరమే 30% అడగట్లేదు సార్. మేము సంవత్సరానికి 10%, వాళ్ళు చెప్పిందే మాకు. మీరు సంవత్సరానికి 10% రాసుకోండి అనేసి చెప్పారు. అని మా 10% వీళ్ళు ఒకేసారి ఏంటంటే 30% అంటే మేము ఒక సంవత్సరమే అడుగుతున్నామేమో అనుకుంటున్నారు. కానీ ఒక్క సంవత్సరం మేము అడగట్లేదు. మాలో మొన్న ఒక ఆమె తెలియక మేమెంత అడుగుతున్నాము, 30% అంటే 300 అంటే నిర్మాతలు ఏమనుకుంటున్నారు, 300 వాళ్ళ లీడర్లు 300 వాళ్ళకి ఇచ్చి 700 వీళ్ళు తీసేసుకుంటున్నారు అనేసి. మేము అలా కాదు సార్, మాకు అందరికీ కార్డు ఉన్నాయి, మా యూనియన్ నెంబర్సే. వాళ్ళు ₹1 తేడా వచ్చినా కూడా ఎవరు ఒప్పుకోరు, ఎవరు తీసుకోరు కూడా. టీడీఎస్ కట్ చేస్తేనే మీరు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడుగుతారు సార్. మాకు అలా కాదు, ఆమె అడిగింది మాకు 300 పెంచండి, మా 300 అవుతాయి అని అంది. 300కి మేము 300 వాళ్ళకి ఇచ్చి 700 వీళ్ళు, అలా కాదు సార్. మేము 30% అంటే మాకు ఎంత అవుతుంది, 300 అవుతుంది, అది ఇవ్వండి అనేసి అడుగుతున్నాం సార్. మా కష్టాలు ఎందుకంటే ఒక బెడ్ఫోర్డ్ వ్యాన్ వస్తుంది సార్, 8 మంది కుర్రోళ్ళు, 2 లేడీస్ కింద కూర్చుంటాం సార్. ఇక్కడ వేడి వేడి టిఫిన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఆ సాంబారు పొంగల్ అన్నీ ఉంటుంది. దాంట్లోనే మేము ఇరుకున్నట్టు దాంట్లోనే వెళ్తాము. దాంట్లోనే మమ్మల్ని తీసుకెళ్తారు, స్పాట్కి తీసుకెళ్తారు. లొకేషన్లో పొద్దున్నే లేచిన కాడ నుంచి వర్షం పడుతున్నా కడుగుతూనే ఉండాలి, ఎండ వచ్చినా కడుగుతూనే ఉండాలి. మేము కష్టానికి మేము భయపడట్లేదు, మేము కష్టపడడానికి. మా కష్టానికి తగ్గట్టు మాకు ఫలితం ఇవ్వండి సార్ అనేసి అడుగుతున్నాం మేము, అంతే, ఇంకేం లేదు సార్. మీరు దయచేసి మీరు మా కష్టాన్ని గుర్తించి మాకు ఆదుకోండి అని చెప్తున్నాం, అంతే. మాకు మేడం సుప్రియ గారు బాగా గుర్తిస్తారు. మేడం గురించి మటుకి మేము చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆమె తల్లి అయినా తండ్రి అయినా దేవత అయినా మాకు సుప్రియ గారే ఆమె. ఎందుకంటే గతంలో ఆమె మాకు గొప్పగా ఇచ్చేసి, ఆడవాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళకి పెంచాలనేసి, మాకు దేవతలాగా ఆమె మమ్మల్ని ఎప్పుడూ చాలా గొప్పగా ఆదుకుంటుంది. ఈసారి కూడా సుప్రియ గారు మీరు మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం. సినిమా ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అవును, ఆమె అందుకనేసి లేడీ ప్రొడ్యూసర్ తక్కువ ఉన్నారు కాబట్టి లేడీస్ మిగతాలు కూడా మమ్మల్ని గుర్తించారు. మిగతాలు కూడా మమ్మల్ని బాగానే మా కష్టానికి గుర్తించారు వాళ్ళు. సుప్రియ గారు ఎక్కువగా వాళ్ళు చాలా కష్టపడతారు అనేసి ఆమె ఎక్కువగా మమ్మల్ని గుర్తించారు. అది చెప్తారనమాట, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళని పెంచండి అని చెప్తారు. సుప్రియ గారు మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అనేసి చెప్తాను. మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అలా కూర్చొని. ఇంకా మాకు ఒక్కసారే కదా జరిగింది వాళ్ళకు మాకు మీటింగు, అందుకే ఆమె మాకు ఎప్పుడు సపోర్ట్గానే మాట్లాడతారు. నమస్కారం అండి ప్రొడ్యూసర్లకు అందరికీ. మెయిన్ సుప్రియ మేడంకు నమస్తే. మేడం, మా బాధలు అనేది నువ్వు పట్టించుకుంటావు. ఈసారి ఎందుకు మేడం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు? మేము అంటే కనపడతలేమా మేడం? మేము పొద్దున 5 గంటలకు బండి ఎక్కిన కాడ నుంచి కన్న కష్టం చేస్తున్నాం. ఎండనక వాననక కప్పులు కడుగు, టీ పెట్టు, అది వేయు, రైసు 25 కేజీల బస్తా రైసు కూడా వండుతున్నాం, వేడివేడిగా పెడుతున్నాం. మా లేడీస్ బాధ మీకు తెలియట్లేదా మేడం? మా కష్టం మీకు తెలియట్లేదా? ఒక నిర్మాతకు తెలియట్లేదా? ఒక హీరోకి తెలియట్లేదా? మేము ఎంత బాధపడుతున్నాము, ఎంత కష్టం చేస్తున్నామంటే మా బాధ అర్థం చేసుకొని మాకు వేతనం పెంచమని అడుగుతున్నాం. ఎవరిని ఉద్దేశం మాట్లాడట్లేదు. మీ అందరికీ నమస్కారం. మాకు వేతనం మాత్రం పెంచండి, అంతే మేము కోరుకునేది. ఇంతే. హీరో వాళ్ళు పెద్దవాళ్ళు సార్, ఎక్కడెక్కడో డొనేషన్స్, ఎక్కడో ఏమో అయితే ఎంతో డొనేషన్స్, ఊళ్ళు దత్తత ఇలా తీసుకుని మీ దగ్గరే పొద్దున మొదలు పెడితే
నైటు మీరు ఎంతసేపు చేస్తే మేము అంతసేపు వర్క్ చేస్తున్నాం సార్. మా గురించి ఎందుకు మీకు పట్టించుకోవట్లేదు? మమ్మల్ని ఇట్లా గుర్తించండి. ఇప్పుడు ఏదో ఊరిని దత్తత తీసుకుంటున్నారు కదా, మరి మీ పక్కనున్నోళ్ళే కష్టపడి ఇంత బాధలు, ఇండ్లు కిరాయిలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక ఇంత ఇబ్బందులు పడుతున్నాం మీ ఎమ్మటి పనిచేసేటోళ్ళం. మరి మమ్మల్ని ఇట్లా గుర్తించండి సార్. ప్రతి ఒక్క హీరో గారికి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్, మమ్మల్ని గిట్లా గుర్తించి మా గురించి ఇట్లా ఆలోచించండి సార్. ఇల్లు లేక చాలా బాధపడుతున్నాం మేము. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ లేకపోతే ఇల్లు కిరాయిలు కట్టుకోక ఈ 2 నెలల నుంచి మా ఇల్లు కిరాయిలు మీద పడిపోయినాయి సార్. మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? అప్పులు తెచ్చి కడితే మాకు షూటింగ్లు ఇట్లా లేవు. ఒక 10 రోజులు ఉంటే 10 రోజులు ఉండట్లేదు. అప్పులు చేసుకొని కట్టవలసి వస్తుంది సార్. మీరందరూ పెద్దవాళ్ళు గుర్తించుకొని మహిళల గురించి ఆలోచించాలి అని కోరుకుంటున్నాను.